వెల్కమ్ టు సత్య ఐఏఎస్ ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 1 యాక్షన్ ప్లాన్లో భాగంగా మనం నిర్వహించేటటువంటి టెస్ట్లలో స్టేజ్ 1లోని 4వ టెస్ట్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని ఆల్రెడీ మీరు చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరణ ఈ క్లాస్లో మనం ఇస్తున్నాం. ఈ టెస్ట్ నెంబర్ 4లో ఉన్నటువంటి టాపిక్స్ మనం చూస్తే భారతదేశం నైసర్గిక స్వరూపాలు మరియు నదీ వ్యవస్థ, ఈ రెండు అంశాలు ఈ రెండు అంశాల నుంచి ఈ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. మొత్తం 40 ప్రశ్నలో ఒక్కొక్క ప్రశ్న మనం చూస్తే ఫస్ట్ నెంబర్ 1 ప్రతిపాదన కారణం ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్నలో ప్రతిపాదన ఏ ఏంటి? ప్రతిపాదన ఏ ఏంటంటే మనకి హిమాలయాల వెడల్పు పడమర నుండి తూర్పుకు వెళ్ళే కొలది తగ్గుతుంది. నెక్స్ట్, వెడల్పు తగ్గుతుంది. అదేవిధంగా కారణం ఆర్, హిమాలయాల ఎత్తు ఉత్తరం నుండి దక్షిణం వైపు వెళ్ళే కొలది తగ్గుతుంది. మరి రెండు కరెక్టా కాదా అసలు చూద్దాం. హిమాలయాలు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉత్తర సరిహద్దుగా ఒక చాపం ఆకారంలో లేదా అర్ధచంద్రాకృతిలో విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా వీటి పొడవు చూస్తే మనకి ఈ యొక్క 2400 కిలోమీటర్లు అని చెప్పాం. ఈ యొక్క హిమాలయాల వెడల్పు మనం చూసినట్లయితే పడమర నుంచి తూర్పుకు వెళ్ళే కొలది తగ్గుతుంది. అంటే ప్రతిపాదన ఏ కరెక్ట్. కారణం ఆర్, హిమాలయాల యొక్క ఎత్తు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వచ్చే కొద్దీ తగ్గుతుంది. అంటే ఈ మూడిట్లో మనకి హిమాలయాలు మొత్తం 3 శ్రేణులుగా విభజిస్తారు. హిమాద్రి శ్రేణి, హిమాచల్, దాని తర్వాత శివాలిక్ అనేటటువంటి 3 శ్రేణులుగా విభజిస్తారు. ఈ మూడిట్లో అన్నింటికంటే ఎత్తైంది మంచు చేత కప్పబడింది హిమాద్రి, రెండవది దీనికంటే తక్కువ ఎత్తైంది హిమాచల్, మూడవది శివాలిక్ శ్రేణి. అంటే హిమాలయాల యొక్క ఎత్తు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చే కొద్దీ తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏ మరియు ఆర్లు రెండు కూడా సరైనవి. కానీ మనం ఇక్కడ ఆప్షన్ 1 పెట్టాలా, ఏ పెట్టాలా, బి పెట్టాలా ఆప్షన్. అంటే ఏ ఆర్కి సరైన వివరణ లేకపోతే సరైన వివరణ కాదా అనే అంశాన్ని మనం తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెడల్పు తగ్గటానికి ఇక్కడ ఎత్తు పెరగటానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ బి అని చెప్తాం. అంటే బి ఏముంటది ఆప్షన్, ఏ మరియు ఆర్లు రెండు సరైనవి, ఏ ఆర్కి సరైన వివరణ కాదు అనేటటువంటి అంశం మనకి ఇక్కడ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ప్రశ్న ఏముంది, ఈ క్రింది వానిలో మళ్ళీ ప్రతిపాదన కారణం చూద్దాం. ప్రతిపాదన ఏ, దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి రాష్ట్రం కర్ణాటక. కారణం ఆర్, మలనాడ్ మైదాన్ అనేవి కర్ణాటకలో ఉన్నాయి. రైట్, ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి రాష్ట్రం కర్ణాటకే. అందుకే మనకి ఈ యొక్క కర్ణాటక భాషలో కరునాడు ఎత్తైనటువంటి ప్రాంతం అంటారు. అదేవిధంగా కారణం ఆరేంటి, మలనాడ్ మైదాన్ అనేటటువంటివి ఈ రెండు కూడా మనకి కర్ణాటక పీఠభూమిలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా మనకి ఏ ఆర్లు సరైనవి కానీ ఏ ఆర్కి సరైనటువంటి వివరణ కాదు. ఇది కూడా మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే బి వస్తుంది. ఇది మనకు సెకండ్ క్వశ్చన్గా ఇవ్వటమైంది. నెక్స్ట్ థర్డ్ ప్రశ్న మనకి ఈ యొక్క జతపరచడం, కొన్ని కొండలు అవి విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలను మనం ఇవ్వటమైంది. ఈ యొక్క ఏ కొండలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఫస్ట్ మికిరా కొండలు, దాని తర్వాత ఏమిచ్చాం లిస్ట్ ఏలో జాబితా 1లో మనకి మికిరా కొండలు, దాని తర్వాత మిస్మి కొండలు, దాని తర్వాత హరిశ్చంద్రగఢ్ కొండలు, అదేవిధంగా హరిశ్చంద్రగఢ్ కొండలు అయిపోయిన తర్వాత నియోంగిరి కొండలు అని మనకు 4 రకాల కొండలు ఇచ్చాం. జాబితా 2లో ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. మరి ఆ స్టేట్స్ ఏమి ఇవ్వడం జరిగింది, ఒకటి మహారాష్ట్ర, ఒడిస్సా, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత అసోం అనే విధంగా జాబితా 1 జాబితా 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మికిరా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అస్సాంలో ఉన్నాయి.
ఈ మికిరా కొండల్లోనే మనకి అస్సాంలో ఉన్నటువంటి మికిరా కొండల్లోనే ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో తేయాకు పండే ప్రాంతమైనటువంటి సుర్మా అనేటటువంటి లోయ ఉంది. అదేవిధంగా భారతదేశంలో తేయాకును మొదటగా పండించినటువంటి ప్రాంతం ఈ యొక్క సుర్మా లోయ అని చెప్తాం. మొదటగా తేయాకును పండించినటువంటి ప్రాంతం ఈ సుర్మా లోయ. అదేవిధంగా నెక్స్ట్ వన్ మిస్మి కొండలు. మిస్మి, డాప్లా, అబ్హోర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. హరిశ్చంద్రగఢ్ కొండలు పశ్చిమ కనుమల్లో భాగంగా మహారాష్ట్రలో ఉన్నాయి. నియోంగిరి కొండలు తూర్పు కనుమల్లో భాగంగా ఒడిశాలో విస్తరించి ఉన్నాయి. ఈ నియోంగిరి కొండలు దేనికి ప్రసిద్ధి అంటే బాక్సైట్ అనేటటువంటి ఖనిజానికి ప్రసిద్ధి ఈ యొక్క నియోంగిరి కొండలు. ఇది మనకు ఈ యొక్క విస్తరించి ఉన్నటువంటి కొండలు, అవి విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలు మనం ఈ విధంగా సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 మనకి క్వశ్చన్ నెంబర్ 4 మళ్ళీ ప్రతిపాదన కారణం ఇచ్చాం. ప్రతిపాదన ఏంటి? తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం మనకు ప్రతిపాదన ఏ. తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఒడిశాలో ఉంది. కారణం తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే మరి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఒడిశాలో ఉంది అంటే లేదు. తూర్పు కనుమల్లో రెండో ఎత్తైన శిఖరమైనటువంటి మహేంద్రగిరి మాత్రం ఒడిశాలో ఉంది. తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరమైనటువంటి అరోమకొండ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ప్రతిపాదన ఏ అనేది సరైనది కాదు. అదేవిధంగా తూర్పు కనుమలు విచ్ఛిన్నమైనవా అవిచ్ఛిన్నమైనవి అంటే విచ్ఛిన్నమైనవి, అది క్రమరహితమైనవి అంటే అక్కడక్కడ మాయమైపోయినాయి. ఈ విధంగా డిస్కంటిన్యూగా ఉన్నాయి, కంటిన్యూస్ లేకుండా. అదే పశ్చిమ కనుమలు మనం చూసుకున్నట్లయితే అవిచ్ఛిన్నంగా వితౌట్ గ్యాప్స్తో మనకి గ్యాప్తో అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఏ సరికానిది ఆర్ సరి అయినది మనకి ఈ యొక్క ప్రశ్నలో ఈ యొక్క ఆన్సర్ మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ క్రింది వానిలో పూర్వాంచల్ పర్వతాలలో భాగమైనటువంటి వాటిని గుర్తించండి. ఏంటి పూర్వాంచల్ పర్వతాలు మనకి ఎక్కడున్నాయి చూసినట్లయితే హిమాలయాలు ఈశాన్య రాష్ట్రాలలో ఒక జడపిన్ను వలె వంపు తిరిగి భారత్కు మయన్మార్కు సరిహద్దులుగా ఈ విధంగా విస్తరించి ఉన్నాయి. వీటిని వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్ బామ్ కొండలు అంటారు. నెక్స్ట్ నాగాలాండ్లో నాగా కొండలు అంటారు. ఈ నాగా కొండల్లోనే ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే మనకి సారామతి. ఈ సారామతి మనకి పూర్వాంచల్ పర్వతాల్లోనే ఎత్తైనటువంటి శిఖరం. నెక్స్ట్ ఏంటి మణిపూర్లోనే మణిపూర్ కొండలు అంటారు. ఈ మణిపూర్ కొండల్లో ఎత్తైనటువంటి శిఖరం బ్లూ మౌంటైన్ పీక్. అదేవిధంగా మిజోరాంలో మిజో లేదా లుసాయి కొండలు అంటారు. లుసాయి కొండలు అంటారు. అదేవిధంగా మేఘాలయలో ఏమంటారంటే పడమర నుంచి తూర్పుకు వరుసగా చూస్తే అవి ఒకటి గారో కొండలు, కాశీ కొండలు, జయంతియా కొండలు అని పిలుస్తారు. గారో, కాశీ, జయంతియా కొండలు అంటారు. అస్సాంలో ఏమంటారంటే మనకి మికిరా కొండలు అని పిలుస్తారు. అస్సాంలో మికిరా కొండలు అని పిలుస్తారు. ఈ మికిరా కొండల్లోనే మనకి ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో తేయాకు పండే ప్రాంతమైన భారతదేశంలో తేయాకును మొదటగా పండించిన ప్రాంతమైనటువంటి సుర్మాలోయ ఉంది. ఇవి కాకుండా మిగతాది ఆప్షన్లో ఒక్కొక్కటి వేరేది ఇవ్వటం జరిగింది. అది మనకు వాటన్నిటిని తీసివేసి వీటి వరకే ఉన్న వాటిని మనం ఆన్సర్లో గుర్తించాలి. అరుణాచల్ ప్రదేశ్ పాట్కాయ్ బామ్ కొండలు, నాగాలాండ్ నాగా కొండలు, మణిపూర్లో మణిపూర్ కొండలు, మిజోరాంలో మిజో లేదా లుసాయి కొండలు, ఈ మేఘాలయలో పడమర నుండి తూర్పుకు వరుసగా గారో, కాశీ, జయంతియా కొండలు, అసోంలో మికిరా కొండలు. వీటిని మనం పూర్వాంచల్ పర్వతాలు అంటారు. ఇవి కాకుండా ఏ కొండైనా మనకి వేరే వచ్చేది అది పూర్వాంచల్ పర్వతాల్లో భాగం కాదు. జడపిన్ను వలె వంపు తిరిగి భారత్కి మయన్మార్కు సరిహద్దులుగా విస్తరించి ఉన్నాయి. ఇది మనకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న మనకి
ఈ క్రింది పర్వత శిఖరాలను దక్షిణం నుండి ఉత్తరానికి వరుస క్రమంలో అమర్చండి అని. దక్షిణం నుంచి ఉత్తరానికి వరుస క్రమంలో అమర్చండి అని చెప్పడం జరిగింది. ఏమేమి శిఖరాలు ఇచ్చారు ఫస్ట్ మనం చూస్తే, దీని ప్రకారం చూస్తే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. మ్యాప్ ద్వారా ఫస్ట్ మనం గుర్తించుకుంటే ఆప్షన్ ఈజీగా ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఏమేమి శిఖరాలు? ఫస్ట్ కల్సుబాయ్ శిఖరం. కల్సుబాయ్ శిఖరం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరమే కల్సుబాయ్ శిఖరం. రెండవది అమర్కంటక్. ఈ యొక్క వింధ్యా పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరమే అమర్కంటక్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ధూప్గర్. సాత్పురా పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం ధూప్గర్. అదేవిధంగా నెక్స్ట్ మనకి గురు శిఖర్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరమే మనకి గురు శిఖర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ మనకి ఈ యొక్క కేటు లేదా గాడ్విన్ ఆస్టిన్ శిఖరం. అన్నిటికంటే ఉత్తర చివరిలో ఉంది ఇక్కడ గాడ్విన్ ఆస్టిన్ శిఖరం. అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే అన్నయముడి. అన్నామలై పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం అన్నయముడి. అదేవిధంగా నీలగిరి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం తోడా బెట్ట. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఉత్తరం నుండి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చండి అన్నాడా, లేకపోతే దక్షిణం నుండి ఉత్తరానికి వరుస క్రమంలో అమర్చండి అని చూడాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చాము ఇక్కడ? దక్షిణం నుండి ఉత్తరానికి వరుస క్రమంలో అమర్చండి అంటే మనం ఫస్ట్ ఈ విధంగా జస్ట్ మ్యాప్ చేసుకున్న తర్వాత మనం ఆప్షన్ గుర్తిస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ అన్నయముడి, తోడాబెట్ట, కల్సుబాయ్, ధూప్గర్, అమర్కంటక్, ఈ యొక్క గురు శిఖర్, దాని తర్వాత గాడ్విన్ ఆస్టిన్లు మనకు వరుసగా ఈ విధంగా దక్షిణం నుండి ఉత్తరానికి ఈ యొక్క వరుసగా విస్తరించి ఉన్నటువంటిది. ఇది మనకు ఈ ప్రశ్నకు సంబంధించి. నెక్స్ట్ ప్రశ్న మనకి చోటా నాగపూర్ పీఠభూమి గుండా ప్రవహించే నది ఏంటి? అయితే చోటా నాగపూర్ పీఠభూమి ఎక్కడ ఉంది మనకి? ఈ చోటా నాగపూర్ పీఠభూమి ఈ యొక్క అధిక భాగం జార్ఖండ్లో, కొద్ది భాగం ఛత్తీస్గఢ్ మరియు వెస్ట్ బెంగాల్లో విస్తరించి ఉంది. దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇది భారతదేశంలో అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతం. దీన్నే ఏమంటారంటే మినరల్ హార్ట్ ఆఫ్ ఇండియా అని, ఖనిజాల కాణాచి అని, అదేవిధంగా ఖనిజాల నెలవంక అని పిలుస్తారు. ఈ చోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ రూర్ అనేది ఏ దేశంలో ఉంది, దేనికి ఫేమస్ అంటే ప్రపంచంలోనే అత్యధిక నేలబొగ్గు క్షేత్రాలను కలిగిన జర్మనీలోని ప్రాంతం ఈ యొక్క రూర్. దాంతో కంపేర్ చేస్తూ మనకు ఈ యొక్క రూర్ ఆఫ్ ఇండియా అని ఈ చోటా నాగపూర్ పీఠభూమిని అంటారు. ఈ చోటా నాగపూర్ పీఠభూమి గుండా ప్రవహించేటటువంటి నది మనకు దామోదర్ నది. ప్రధాన నది దామోదర్ నది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే మనకి జతపరచటం. ఈ జతపరచడాలు ఏమి ఇచ్చాము? ఎత్తైన శిఖరాలు, అదేవిధంగా అవి ఎత్తైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, అదేవిధంగా అవి విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలు అని చెప్పాము. ఏంటి? ఫస్ట్ వన్ చూస్తే గురు శిఖర్. సెకండ్ వన్ మనకి ఏమిచ్చారు? సహస్రధార. ఏంటిది? అదేవిధంగా నెక్స్ట్ వన్ మనకి బోర్ ఘాట్. అదేవిధంగా దాని తర్వాత ప్రవాళ భిత్తికలు. ఏంటి? కోరల్ రీఫ్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో, ప్రవాళ భిత్తికలు. అదేవిధంగా జాబితా 2లో ఏమివటమైంది? లక్షద్వీపులు. దాని తర్వాత లక్షద్వీపుల తర్వాత పశ్చిమ కనుమలు. అదేవిధంగా దాని తర్వాత నర్మదా నది, అదేవిధంగా ఆరావళి పర్వతాలు. ఈ గురు శిఖర్ అనేది ఆరావళి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం. రెండో ఎత్తైనటువంటి శిఖరం గౌరీ శంకర్. భారతదేశానికి వాయువ్య సరిహద్దుగా విస్తరించి ఉన్నటువంటి పర్వతాలు ఇవి. పురాతనమైనటువంటి ముడత పర్వతాలు, అవశిష్ట పర్వతాలకు ఉదాహరణగా చెప్తారు. అదేవిధంగా సహస్రధార. సహస్రధార అనేది ఒక జలపాతం. ఏ నది పైన ఉందంటే మనకి నర్మదా నది పైన మధ్యప్రదేశ్లో ఉంది. నర్మదా నది పైన మధ్యప్రదేశ్లో 3 జలపాతాలు ఉన్నాయి. ఒకటి కపిలధార, ధువనధార, సహస్రధార అనే జలపాతాలు నర్మదా నది పైన ఉన్నాయి. బోర్ఘాట్ అనేది ఒక కనుమ, పాస్ అంటారు దీన్ని. ఈ దాల్ఘాట్, బోర్ఘాట్ కనుమలు అనేవి పశ్చిమ కనుమల్లో భాగంగా మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమలకు సంబంధించింది ఈ యొక్క బోర్ఘాట్.
ప్రవాళ బెత్తికలు అవి లక్షద్వీపులు అనేవి మనకు ఈ యొక్క కోరల్ రీఫ్స్ లేదా ప్రవాళాలు లేదా పగడ పురుగులు చేర్పడినటువంటి దీవులు. కాబట్టి ఆప్షన్ ఇస్ గురుశిఖర్ ఆరావళి, సహస్రధార జలపాతం నర్మదా నదిపై ఉంది, బోర్ఘాట్ కనుమ పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలో ఉంది, ప్రవాళ బృత్తికలచే ఏర్పడినటువంటి దీవులు లక్షద్వీపులుగా మనం ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న, ఈ యొక్క ఒకవైపు కనుమలు ఇచ్చాం, అదేవిధంగా మరొక వైపు రాష్ట్రాలు అవి ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయో ఇచ్చాం. ఒకటి బనిహాల్ కనుమ, రెండవది మనకు నితిలా కనుమ.